ఉషారాణి. వెల్కమ్ టు అద్భుతం కిచెన్. ఈరోజు మనం చపాతీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. బౌల్లో ఒక అర స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఒక అర గ్లాస్ వాటర్, అంటే మనం ఎంతైతే పిండి కలుపుకోవాలనుకుంటున్నామో ఆమె వేసుకోవాలి. ఇది క్వాంటిటీ ఎలా తెలుస్తుందంటే, మనము పిండిని మ్యాష్ చేసేటప్పుడు గట్టిగా అవుతుందన్నమాట. ఆమెన మనం తీసుకోవాలి. దీంట్లోకి ఒక అర స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ముందు ఆయిల్ వేయడం వల్ల పిండి బాగా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు నేను అయితే ఆశీర్వాద్ ఆటా పౌడర్ వాడుతున్నాను. చూడండి, కలిపే విధానం చూడండి. ఫస్ట్ మొత్తము టోటల్గా పైకి కిందికి ఈ విధంగా కలపాలి. చాలామందికి పిండి కలపడం అనేది చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. అందులో కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా ఇబ్బంది పడకుండా కొన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ కొద్ది కొద్దిగా కలపండి. చూడండి, ఇప్పుడు ఇలా చేతికి అంటుకుంటుంది. ఫస్ట్ మీకు అనిపిస్తుంది అప్పుడే, ఏంటి ఇది ఇట్లా బంక బంకగా ఉంది అనిపిస్తుంది. ఈ విధంగా మనం తీసుకొని ఇలా బంకగా వచ్చిందన్నప్పుడే స్మూత్గా వస్తుంది అనమాట. చేతికి అంటకుండా వస్తుందంటే గట్టిగా అవుతుంది, కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఈ విధంగా కలిపిన తర్వాత దీనికి సరిపడా ఆయిల్, అంటే ఒక అర స్పూన్ ఆయిల్ మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు చూడండి, మనము ఈ విధముగా అరిచేతిని దీంట్లోకి పెడుతూ ప్రెస్ చేస్తూ పైకి కిందికి అంటూ అనాలి. ఈ విధంగా చేస్తే చపాతీ పిండి రెడీ అవుతుంది. ఈ విధంగా ముద్దగా అయిన తర్వాత మనం చేతికి కూడా చూడండి బంక తగ్గిపోతుంది. అంటే చేతిలో ఇట్లా అంటే వచ్చేస్తుంది. అంటే దీన్ని చేతిలో ఉన్నటువంటి బంక తగ్గిందంటే పిండి బాగా మనకు అంటుకుందని, వాటర్తో బాగా కలిసిపోయిందని దీని అర్థము. ఈ విధంగా చేసుకొని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి నాననిద్దాం. ఇప్పుడు చపాతీ బండ మీద ఈ విధంగా చేసుకొని మనము చిన్న చిన్న ఉంటలు, అంటే మనం కావాల్సిన సైజులో మనం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఉంటలు చేసుకున్న తర్వాత మనము ప్లేట్లో కొద్దిగా పౌడర్, గోధుమ పిండి పౌడరు తీసుకోవాలి. కొందరు ఆయిల్తో కూడా చేస్తారు. ఆయిల్తో కంటే కూడా పౌడర్తో అయితే కొద్ది పొడిగా వస్తుంది. ఆయిల్తో అనేది బాగా ప్రాక్టీస్ ఉంటే కానీ చేయలేము మనము, కాబట్టి పౌడర్ తీసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫస్ట్ అనుకోవాలి. తీసి మళ్ళీ ఇలా తిప్పాలి, లేకపోతే కింద అంటుకుంటుంది. ఇలా కానీ ఇలా రివర్స్ అయినా కూడా వేసి ఈ విధంగా తిప్పండి. అంటే మనము తిప్పుతూ చేస్తే రౌండ్గా వస్తుంది షేప్ అనేది. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని 2-3 రకాలుగా చేసుకోవచ్చు. అంటే షేపులు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా చేయొచ్చు. ఇంకో రకంలో ఎలా చేయాలనేది ఇంకొక చపాతీలో కూడా మీకు చూపిస్తాను. ఈలోపు మనం చపాతీ రుద్దే లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ మీద పెనం ఎప్పుడైతే బాగా కలుతుందో అప్పుడే చపాతీ బాగా వస్తుంది. పెనం కాగకుండా వేస్తే చపాతీ కూడా సరిగ్గా కాలదు, టేస్ట్ కూడా రాదు. కాబట్టి పెనం కూడా బాగా కాలాలి. ఆలోపు హీట్ చేసి పెట్టేయండి పెనాన్ని. ఈ విధంగా మనము ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్ కూడా కాల్చుకోవచ్చు. ఫోల్డ్ చేయకుండా కాల్చడం వల్ల ఏమవుతుందంటే, రౌండ్గా చేసేటప్పుడు ఒకటేసారి చేస్తే అవి లోపల పొరలు ఏర్పడదు. దానివల్ల చపాతీ గట్టిగా వస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల పొర వస్తుంది. ప్లస్ మనం చపాతీ పిండి ఫోల్డ్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తే ఇంకా బాగా వస్తుంది. నేను ఆయిల్ తక్కువగా వాడతా కాబట్టి నేను ఫోల్డ్లో మీకు ఆయిల్ వేసి చూపించలేదు. చూడండి, బాగా కాలింది పెనము. ఇప్పుడు చపాతీ మనము రుద్దినటువంటి చపాతీని దీంట్లోకి వేస్తున్నాను. లోపల మనము రెండో చపాతీ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క షేప్ ఎలా చేయాలనేది మనకి ఇట్లా కర్ర కత్తుకున్నప్పుడు కొద్దిగా పౌడర్ వేసుకోండి. పౌడర్ వేయడం వల్ల మనకు పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ చపాతీ ఆయిల్ లేకుండా వేసాను. ఇప్పుడు కొద్దిగా
ఆయిల్ వేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పొరలు ఒకదానికొకటి అతుక్కోకుండా చపాతీ చేసినప్పుడు పొరలు పొరలు వస్తుంది. అంటే ఈ విధంగా ఆయిల్ వేసి మళ్ళీ ట్రయాంగిల్ షేప్లోనే ఇంకొక చపాతీ చేస్తున్నాను. చూడండి. చాలామంది తెలియక పెనం మీద వేస్తూనే జస్ట్ పైకి కిందికి ఇలా అనేసేసి తీసేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ విధంగా ఈ సైడ్ ఉంది చూడండి, పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. ఇట్లే అది కాలిండదు కానీ పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా తినడం వల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ జరిగి కడుపు నొప్పి రావడము ఇలా జరుగుతుంది. కాబట్టి కొద్దిగా బాగా వేగేటట్లుగా చపాతీ బాగా కాలేటట్లుగా చూసుకోవాలి మనము. 4 వైపులా ఇలా చపాతీని తిప్పుతూ కాల్చండి. చపాతీ బాగా కాలింది చూడండి, ఎక్కడ కూడా పచ్చిగా అనిపించట్లేదు. ఈ విధంగా కాల్చుకోండి. చపాతీ ఫస్ట్ పెనం మీద వేస్తూనే ఆయిల్ వేయకండి. ఒక సైడ్ కాలిన తర్వాత మనము ఆయిల్ వేస్తే బాగా వస్తుంది. ఫస్టే చపాతీ మీదే మనము అంటే పచ్చి చపాతీ మీద వేస్తూనే ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఆ పిండికి అతకపోతుంది. అంటే అప్పుడు సరిగ్గా కాలేదనుకుంటుంది. కాబట్టి ఒకసారి ఫస్ట్ పైకి కిందికి అన్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకోండి. చూడండి ఎలా పొంగుతుందో, చాలా బాగా పొంగుతుంది కదా. కాబట్టి ఇలా మీరు ఆయిల్ వేసుకొని చేసుకుంటే పొరలు పొరలు వస్తుంది. తినేటప్పుడు చూసుకుంటే చాలా బాగా పొరలుగా చూడండి ఎలా వస్తుందో, ఒక్కొక్క పొర ఏర్పడుతుంది చూడండి. తీసుకొని ప్లేట్లో తీసుకొని ఎగ్ బుజ్జి చపాతీ కాంబినేషన్ రుచి చూడండి, చాలా బాగుంటుంది. ఇది రాత్రిలోనే చేసుకోవచ్చు టిఫిను, అర్లీ మార్నింగ్ కూడా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీరు రుచి చూసి చెప్పాలి, నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.